సరే ఏవైతే హౌసింగ్ లోన్స్ ఉంటాయో ఇళ్లపైన లోన్ తీసుకుంటారో బ్యాంకర్స్ దగ్గర నుంచి వీళ్ళు కట్టే అమౌంట్ 1 కోటి రూపాయల వరకే ఉంటుంది. కానీ ఆ ఆస్తి విలువ చాలా ఎక్కువ ఉన్న సందర్భాలు చాలా ఉంటాయి. 2 కోట్లు 3 కోట్లు. వాళ్ళు ఆక్షన్కి వెళ్ళిపోతాము అని అంటారు బ్యాంకర్స్. అలాంటి సందర్భాల్లో క్లయింట్స్కి ఉన్న రెమెడీ ఏంటి సార్? ఇప్పుడు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అని కొన్ని ఉంటాయండి. అట్లాగే కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎప్పుడైతే మన ఇల్లు వర్త్ ఆఫ్ 2 crores బ్యాంక్లో ఉండి లాస్ట్లో మనం కట్టలేకపోతున్నామో, ఇంటి వాల్యూ 2 కోట్లు ఉంది, అప్పేమో మనకి 50 లక్షలే ఉందనుకోండి, వీళ్ళు ఆ ఆస్తిని వదులుకోకూడదు. అలా అని కట్టలేకపోతున్నారు, అలా అని ఇమ్మీడియట్గా ఎవరో కొనేవాళ్ళు దొరకట్లేదు. వెంటనే కోర్టుని ఆశ్రయించి కొద్దిగా టైం స్టే తీసుకొని, ఒకవేళ కింద కోర్టులో రాకపోతే, డిఆర్టీ కోర్టులో రాకపోతే అపీల్కైనా వెళ్ళి అక్కడ ఒక 10-20% డిపాజిట్ కట్టి మళ్ళీ అక్కడ కొంచెం టైం తీసుకొని, వీళ్ళు ఐదర్ ఇన్వెస్టర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు, ఎస్పెషల్లీ ఆప్షన్లోకి వచ్చే మేము కొంటాం అనేసి, వాళ్ళని డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఏఆర్సీస్ అని కొన్ని ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఇలా అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు 2 కోట్లది వాళ్ళు మొత్తం 2 కోట్లు పెట్టి కొనరు, ఎందుకంటే మీ అవసరం కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళు 1,50,00,000 1,60,000 కొన్నా మీకు లాభమే కాబట్టి మొత్తం పోకుండా బ్యాంకుకి వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది నేను కొంటున్నాను, అవుట్ స్టాండింగ్ ఇది నేను కట్టేస్తున్నాను, మీకు బ్యాలెన్స్ అమౌంట్ నేను వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పేసి ఒక లెటర్ బ్యాంకుకి ఇప్పిస్తే, బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా ఆప్షన్కి వెళ్ళకుండా మీరు లోన్ ఫోర్క్లోజ్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ మీకు వచ్చేటట్టు చేస్తారు.